హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకాశి కార్నర్. ఈరోజు మీకు మటన్ కీమా కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం కనుక ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఖచ్చితంగా ఇలాగే చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి నేను ఇక్కడ అరకిలో మటన్ కీమా తీసుకున్నాను. దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా షాజీరా, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, 2 లవంగాలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ని వేసి వీటిని బాగా వేయించాలి మూత పెట్టి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా టమాటాని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ టమాటా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో కరివేపాకుని వేసుకోవాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చిని వేసిన తర్వాత వీటిని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్ కీమా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఈ విధంగా బాగా కలపాలి. ఈ కారం అంతా మటన్కి పట్టేటట్టు బాగా కలిపిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి ఒకసారి కలపాలి. ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మసాలాలను యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ మటన్ మసాలా వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపి కొద్దిగా కరివేపాకుని వేయాలి. మనకి మటన్కి ఎప్పుడు కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి మటన్ కీమా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.